ఇంపాక్ట్ ఏముందండి, ఒక 4 రోజులు బాధపడతారు, తర్వాత మర్చిపోతారు. ఏ సమస్య వచ్చినా చూడు, అంత పెద్ద అటాక్ జరిగితేనే బాధపడరు. మనకున్న శాంతిని ప్రదర్శించేసి గుండె దిటువు చేసుకుంటారు అంటారు కదా. గుండె బద్దలైనా కానీ గుండె దిటువు చేసేసుకుని హ్యాపీగా మళ్ళీ అక్కడ ఎవరి పనులు చేసుకొని బతుకుతున్నారు. 10 రూపాయలు 20 రూపాయలు పెడితే ఎన్ని రోజులు, ఒక వారం రోజులు 10 రోజులు బాధపడతారు. మళ్ళీ జీతం రాగానే తప్పరా మన బతికిలాగే తిరగాలే పోవాలి. 10 రూపాయలు పెరిగింది అని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకుంటుంటే పిల్లల పరిస్థితి ఏం కావాలి, పిల్లలు చదువుకునే వాళ్ళ పరిస్థితి ఏం కావాలి. సో చిన్న వాటి గురించి ఆలోచించారండి. 10 రూపాయలు పెరిగింది కాబట్టి మనం 100 రూపాయలు సంపాదించాలనే కృషి, పట్టుదల ఉండాలి. బయటికి వెళ్ళాలి, సంపాదించుకోవాలి, ఇంకొంచెం ఖర్చు పెట్టాలి, పిల్లల్ని మంచి చదివించుకోవాలి. 10 రూపాయలు పెరిగిందని ఇంట్లో కూర్చుంటే ఏమీ రాదు. అది ఒక విధంగా మనని మనం భయపెట్టుకున్నట్టే లెక్క. సో దేనికి ఒక విధంగా హైదరాబాద్లో ట్రాఫిక్ తగ్గించాలంటే ఏం చేయాలంటారు? హైదరాబాద్లో విపరీతమైనటువంటి ట్రాఫిక్, ఈ 2 వీలర్లు ఓలోగిలో అవి కొంచెం కంట్రోల్ పెడితే చాలా బెటర్ అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే మళ్ళీ వాళ్ళ బతుకులు ఆగం అయితే ఆ మధ్య ఆటో బస్సు ఫ్రీలు చేసి ఆటోల బతుకులు ఆగం చేశారు. సో ఈ మళ్ళీ ఈ ఓలో బైకులు కంట్రోల్ చేసినా కానీ సేమ్ అలాగే ఇది. ఏ ఆప్షన్ అయితే లేదు. ఎందుకంటే ప్రపంచ స్థాయిలో ఉన్న జనాలు అంతా వచ్చి హైదరాబాద్లో బతుకుతున్నారు. ఎందుకంటే మనకు ఒక లాంగ్వేజ్, మనకు ఒక తెలుగు భాషకు ఒక పేరు ఉంది, దేశ భాషలందు తెలుగు లెస్స అని. అలాగే మన ఇండియాలో మన తెలుగు రాష్ట్రాలు చాలా మేలు అనమాట. హ్యాపీగా బతకడంలో, సంతోషపడంలో. అలాగే ప్రపంచ స్థాయిలో మన ఇండియాలో బతకడం చాలా ఈజీ అనమాట. సో అటువంటిది మనం ఎక్కడికో పోయి ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడెక్కడో రాష్ట్రాల్లో ఎట్లా బతుకుతున్నామో అలాగే ప్రపంచ స్థాయిలో ఉన్న జనాభా అంతా ఇక్కడ వచ్చి బతుకుతున్నది. సో ఆటోమేటిక్గా వాళ్ళకు ఏదో ఒక విధంగా సౌకర్యాలు కల్పించాలి కాబట్టి సో ట్రాఫిక్ సమస్యలు అనేవి తప్పవు, రేట్లు అనేవి పెరగడం తప్పదు. ఖచ్చితంగా ఇప్పుడు చూడండి, మనకు రీసెంట్గా యుద్ధం జరిగింది. కొన్ని కోట్లు మనకు నష్టమైంది, వాళ్ళకి నష్టమైంది. ఏదో ఒక రూపంలో, పన్ను రూపంలో అది బయటకు వచ్చేస్తే అన్ని రేట్లు పెరుగుతూనే ఉంటాయి. ఇది ఇప్పుడు 10 రూపాయలే పెరిగింది, కంగారు పడకండి, రేపు 100 రూపాయలు పెరిగే ఆప్షన్ ఉన్నది. ఎందుకంటే మన దేశ రక్షణకు మనం ఇచ్చే పన్ను, మనం 10 రూపాయలని భయపడుతున్నాం, రేపు దేశ రక్షణకు 100 రూపాయలు కట్టాల్సి వస్తుంది. సో వెనకడికి చేసినాం అనుకో, నుంచి ఒకటి వచ్చి మనం మీనే పడవచ్చు, కనుమరుగైపోతాం. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. రీసెంట్గా ప్రభాస్ ఒక 200 కోట్లు పెట్టి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇప్పిస్తున్నాడంట. సో అఫ్కోర్స్ వాళ్ళ దగ్గర కోట్లు ఉండొచ్చు, కానీ మన దగ్గర మంచి మనసు ఉంటుంది. 10 రూపాయలు వేయడానికి మనకేం భయపడాల్సిన అవసరమే లేదు. వాళ్ళు డబ్బులునే ఇచ్చారు, మన దగ్గర మంచి మనసు ఉంది. ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టేద్దాం. మెట్రో డెవలప్ అయితే ఫాస్ట్గా వెళ్తాం, ఫాస్ట్గా రీచ్ అవుతాం. తొందరగా జాబ్ అయిపోగానే తొందరగా ఇంటికి వచ్చేస్తాం, పిల్లల్ని చూసుకుంటాం, వాళ్ళని చదివించుకుంటాం. ఎందుకంటే చిల్లర తిరుగుతున్నారు పిల్లలు. సో మనం ఇంటికి వచ్చి తొందరగా ఉన్నాం అనుకో, వాళ్ళని కంట్రోల్లో పెట్టుకున్నాం అనుకో, మంచి చదువు చదువుతారు. ఈ రోజు నువ్వు 10 రూపాయలు ఖర్చు పెడుతున్నావు, రేపు నీ పిల్లోడు 100 రూపాయలు ఖర్చు పెట్టే స్థాయికి ఎదగాలని నువ్వు కోరుకో. 100 రూపాయలు ఖర్చు పెడుతున్నాడంటే ఆ రోజు 1000 రూపాయలు, ఒక్క రోజుకి 1000 రూపాయలు సంపాదిస్తాడేమో. సో ఇలా ఆలోచించండి. అయ్యో నేను 10 రూపాయలు ఖర్చు పెట్టాలన్నా, రేపటి నుంచి రేట్లు పెరిగినాయి, ఈ బాధలు అనేది వద్దు. అలాగే మందులకు కూడా పెరిగినాయి అంట. అదే డ్రింక్కి ప్రతి క్వార్టర్కి 10 రూపాయలు అంట, హాఫ్కి 20 అంట, ఫుల్కి 40 రూపాయలు పెరిగిందంట. దానికి మాత్రం తాగడానికి వస్తాయే, 10 రూపాయలు పెట్టి జాబ్ చేసుకోవడానికి రావా? సో నెగిటివ్ థింకింగ్ అనేది పక్క పెట్టి పాజిటివ్ థింకింగ్ వెళ్ళండి, అన్నీ సవ్యంగానే ఉంటాయి. ఏమంటున్నా, ఒక విధంగా చూసుకుంటే ఏ పెద్ద సినిమా రిలీజ్ అయినా కూడా నెక్స్ట్ డేనే ప్రీ-HD ప్రింట్లు వస్తూ ఉన్నాయి. పైరసీ భూతం వెనుక ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ అయితే లాంచ్ చేస్తూ ఉన్నారు. ఏమంటారు, పైరసీని ఎంకరేజ్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? ఎంకరేజ్ అంటే ఫ్రీగా దొరుకుతుంది కదా, ఆ దొరికేదాన్ని కంట్రోల్ చేయాలి. అసలు ముందు ఎలా అప్లోడ్ చేస్తున్నాడు, ఏ స్టూడియో నుంచి అప్లోడ్ అవుతున్నది, ఏ థియేటర్ నుంచి అప్లోడ్ అవుతున్నది, సో దాన్ని కంట్రోల్ చేయాలి. సో ఇప్పుడున్న టెక్నాలజీలో ప్రతి ఒక్కటి కనుగొనగలుగుతూ ఉంటున్నారు కదా. అంటే ఏదో ఒక థియేటర్లో ఎవడో ఒకడు అభిమాని కావచ్చు, థియేటరు ఓనర్ అవ్వచ్చు, ఆడుండే ఆపరేటర్ అవ్వచ్చు, సో దొరుకుతుంది కదా. సో టోటల్ ఇంకా లైఫ్ లాంగ్ వాడికి సీలేసి పడేయాలి. సో అటువంటి ఒక 10 జరిగినాయి అనుకో, ఇంకోసారి ఎప్పుడు థియేటర్కి వెళ్ళి రికార్డింగ్ చేయడు, వాడికి బయటికి తీయడు. సో అట్లా శిక్షలు వేయాలి. ఒక దొరికితే థియేటర్ సీజ్ చేసుడే కాదు, అతన్ని, దాని మేనేజర్ని, దాని ఓనర్ని ఒక 1 year, 3 years, 5 years ఇట్లా ఉంటాయి కదా, శిక్షలు వేసి పడేయాలి. ఎక్కడ అక్కడ మూసుకొని కూర్చుంటారు. ఏమంటారు, ఒక విధంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎదగాలి అంటే చిరంజీవి ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలంటారు. దీనికి అగ్రీ చేస్తారా? టాలెంట్ ఉంటే కూడా ఎదగొచ్చండి. అంటే చిరంజీవి గారి ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి, టాలెంట్ కూడా ఉండాలి. ఇప్పుడు టాలెంట్ లేకపోతే చిరంజీవి గారు చూడండి, ఇప్పుడు ఇంట్లో వాళ్ళు కనీసం 7-8 మంది 9 మంది దాకా అయ్యారు. సిరీస్ ఎందుకు ఎదగలేకపోతున్నాడు? టాలెంట్ లేనప్పుడు ఎదగలేరు కదా. ఇప్పుడు అల్లు అర్జున్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యి ప్రపంచ స్థాయిలో పుష్పతో రచ్చ చేస్తున్నాడు. అట్లతో ఇప్పుడు ఏకంగా డైరెక్ట్ హాలీవుడ్లో దిగిపోయారు. సో ఆయనకున్న టాలెంట్ చిరంజీవి గారు వల్ల ఎంటర్ అయ్యిండు. కానీ ఎప్పుడు ప్రతి సినిమాలో చిరంజీవి గారితో చిరంజీవి గారు సినిమాలో డాన్స్ చేసుకుంటూ లేడు కదా. సొంత టాలెంట్తో బయటకు ఎదిగాడు. చిరంజీవి గారు అవకాశాలు ఇవ్వకపోతే మేము ఎదగలేరు అనుకునేది అది మీ తప్పు. అలాగే వాళ్ళు తొక్కేస్తున్నారు అనుకుని రకరకాలుగా హ్యూమల్ చేస్తారు. 4 కుటుంబాలే, 4 ప్రొడ్యూసర్లే, ఈ టైప్లో చేసేస్తున్నారు. మీ దగ్గర టాలెంట్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. థియేటర్లో రిలీజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. నువ్వు నీ టాలెంట్ ఉంటే యూట్యూబ్లో ఒక సినిమా తీసి రిలీజ్ చేయి. థియేటర్ కన్నా మించిన వ్యూస్ ఒకటి తెచ్చుకో. సినిమా సక్సెస్ అవుతే ఆటోమేటిక్గా ప్రొడ్యూసర్ని ఇంటికి వస్తాడు. చిరంజీవికి ఫోన్ చేసి, చిన్న నువ్వు చాలా బాగా చేసినావు రాబాయ్, నెక్స్ట్ మా గీత ఆర్ట్స్లో లేదంటే మా కొన్నిందల ఆర్ట్స్లో నీతో సినిమా తీస్తామని తీస్తారు. ఇప్పుడు చిరంజీవి గారు కానీ అల్లు అరవింద్ కానీ వీళ్ళంతా ఒకటే కదా, మెగా ఫ్యామిలీ కదా, మెగా అల్లు కదా. సో వాళ్ళు రీసెంట్గా ఎవరు
సింగిల్ సినిమా. సింగిల్. ఎవరు అతను? అతనితో వీళ్ళకి సినిమా తీయాల్సిన పని ఉంది? అవసరం లేదు కదా. శ్రీ విష్ణుతో మెగా ఫ్యామిలీ సినిమా తీయాల్సిన అవసరమే ఉంది. అల్లు అర్జున్ గారి సినిమా తీయాల్సిన అవసరమే ఉంది. నీ టాలెంట్ని గుర్తించరు వాళ్ళు. నీ టాలెంట్ని గుర్తించరు. అలాగే అల్లు అర్జున్ గారు ఒక మాట అన్నారు సక్సెస్ మీట్లో, ఈయన టాలెంట్ చూసి నేను ఇంకో 2 సినిమాలకు సైన్ చేపించేసుకున్నా, అడ్వాన్స్ కూడా ఇచ్చిన, చెక్ ఇచ్చిన అని చెప్పేసి అన్నాడు. సో నీ టాలెంట్ని గుర్తిస్తారు. అల్లు అరవింద్ దొక్కెత్తున్నాడు, సురేష్ బాబు దొక్కెత్తున్నారు, ఇవన్నీ మిథ్యా అబ్బా. మీలో టాలెంట్ ఉంటే, మీలో దమ్ము ఉంటే మీ టాలెంట్ నిరూపించుకోండి, ఎవరైనా మీకు అవకాశాలు ఇస్తారు. కానీ ఎక్కడన్నా అట్లీస్ట్ బిగ్ బాస్ ఫేమ్ తో బయటకు వచ్చిన ఏ ఒక్క హీరోది కూడా అట్లీస్ట్ సినిమా రిలీజ్ అయితే థియేటర్ లో పడ్డదా పడలేదా కూడా తెలియదు. వాళ్ళు బిగ్ బాస్లకు పోయినాడు ఎవడైనా సరే, మళ్ళీ బయట అసలు కనపడరు. అంటే నాకు తెలిసి జాతకాలు కూడా అంటారు కదా, ఇవి కూడా అప్పుడప్పుడు నమ్మాలి ఖచ్చితంగా. బిగ్ బాస్లో పోయినాడు ఎవడు బయట సక్సెస్ అవ్వట్లేడు. ఎందుకంటే నువ్వు బిగ్ బాస్లోకి ఎందుకు పోయినావు? ముందు బిగ్ బాస్లో చూపించే టాలెంట్ కంటే ముందు బయట నువ్వు టాలెంట్ చూపించినావు. నువ్వు సెలబ్రిటీ అయినావు. సెలబ్రిటీ అయిన తర్వాతనే బిగ్ బాస్లోకి వెళ్ళినావు కదా. ఆ టాలెంట్ని ఏదో బయట సినిమాలలో ఏదో విధంగా ఆడిషన్స్కి వెళ్ళి నిరూపించుకుంటే ఈరోజు నీకు 10 సినిమాలు ఉండేది. బిగ్ బాస్లో పోయావు, బిగ్ బాస్ నీకు అది చెడు జాతకంగా మారిపోయింది. ఉన్న సినిమాలే కాదు, అసలు ప్రమోషన్ కూడా ఏదో అక్కడక్కడ చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. బిగ్ బాస్ అందరికి కాదు, ఎవరికి కలిసి రావట్లేదు. బిగ్ బాస్ విన్నర్ కూడా కలిసి రావట్లేదు. చిన్న చిన్న ప్రమోషన్లు చేసుకున్నారు, షాపింగ్లు ఓపెన్ చేసుకుంటున్నారు, పక్కా తప్పుకుంటున్నారు. పాపం బ్యాడ్ వాళ్ళ ఒక విధంగా చెప్పాలంటే బ్యాడ్ బిగ్ బాస్లకు సామాన్యుడు ఎవడైనా పోయిండా చెప్పండి, చెప్పండి, ఒక్క సామాన్యుడు చూపించండి. సామాన్యుడు అని చెప్పేసి పల్లవి ప్రశాంత్ అన్నారు. ఆడు సామాన్యుడు ఎట్లయితాడు? ఆడు సెలబ్రిటీ అయిన తర్వాతనే బిగ్ బాస్ పిలిచింది కదా. సో సామాన్యుడు కాకముందు ఎవడు పోలే, సామాన్యుడు ఉన్నాడు ఎవడు పోలే. వాడు సెలబ్రిటీ అయ్యిండు, ప్రపంచ స్థాయిలో గుర్తింపు, రైతు బిడ్డ అని చెప్పి ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చింది దానికి. అప్పుడే అరే వీని వల్ల బాగా వీసొస్తుందని చెప్పేసి బిగ్ బాస్ పిలిచింది. అంటే ఆటోమేటిక్గా సెలబ్రిటీ అయ్యింది కదా, అయిన తర్వాతనే అందులో పోయిండు కాబట్టి గుర్తింపు వచ్చింది. దాన్ని ఇంకేదో చేద్దాం అనుకున్నాడు, కానీ దెబ్బ అయిపోయింది. ఏదో చిన్న చిన్న ఈవెంట్లు చేసుకుంటూ కాలం గడిపేస్తాను. అన్న ఒక విధంగా చూడండి, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం ఫేమ్ వచ్చేసరికి ఫేక్ ప్రొడక్ట్స్ని అన్ని ఫేక్ని ప్రమోట్ చేసేసి ఈరోజు ఇటువంటి సిచ్యువేషన్ ఉన్నారంటే దీనికి కారణాలు ఏమంటే ఏం చెప్తారు? డబ్బాష. బతకాలి, నేను బతకాలి, నేనే బతకాలి, డబ్బాష అంతే, తప్పదు. ఇంకా ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే ఈరోజు కాకపోతే రేపైనా ఎవడో ఒకటి ఫేమస్ అవుతాడు. ఆటోమేటిక్గా మనకి మీదే వ్యూస్ వస్తున్నాయని చెప్పేసి అరే అనుకో 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టేసి మనం 10 కోట్లతో సినిమా చేద్దాం, 100 కోట్లు సంపాదిద్దాం అని ప్రొడ్యూసర్ అనుకుంటున్నప్పుడు నాకు ఒక 100 రూపాయలు వస్తున్నాయంటే నేను ఎందుకు ప్రమోషన్ చేయను? ఈ డబ్బు ఆశ తప్ప ఏం లేదు. ఇగో రీసెంట్గా బెట్టింగ్ గేమ్ల వల్ల చాలామంది జైలుకి వెళ్ళి వచ్చారు కదా. సో అటువంటి భయం ఏంటంటే జైలుకి వెళ్ళి రావటం కాదు, అలానే కూర్చోబెట్టాలి. కూర్చోబెడితే ఇటువంటి ఫేక్ ప్రమోషన్లు చేయడం మానుకుంటారు. అలాగే ఫేక్ ప్రమోషన్ అని తెలిసి కూడా కొంతమంది వాటిని ఎందుకు వదిలేస్తున్నారో అర్థం కావట్లేదు. ఖచ్చితంగా సెక్షన్లు ఉంటాయి లాలో, ఆ సెక్షన్ల ద్వారా వాళ్ళని తీసుకొని కూర్చోబెట్టాలి. మళ్ళీ ఆడ పోనీ ఏమైనా కామెంట్ పెడదామంటే కామెంట్స్ ఆపేస్తారు. అదేదో యాప్ అంట, దీన్ని డౌన్లోడ్ చేసేసుకోండి, దీంట్లో ప్రతి యూట్యూబ్ గురించి నేర్చుకోవచ్చు అంట, ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అంట, తెలుగు సినిమా తీయడం ఎలాగో నేర్చుకోవచ్చు అంట. అరే తెలిస్తే నువ్వే తీరా, తీసి ఇంకో నేను పలానా సినిమా తీసినా అని చెప్పి పెట్టు, నీ సినిమా చూస్తాం. ఒక యాప్ను ప్రమోట్ చేస్తున్నావు కదా, ఈ యాప్లో నేను చూసి నేర్చుకుని ఒక సినిమా తీసినా లక్షల వ్యూస్ వస్తున్నాయి, మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి అని చెప్పి ఒక సినిమా చూపించు. నువ్వు ఎవడైతే ప్రమోట్ చేస్తున్నావో నీ సినిమా చెప్పి దీని దగ్గర నేర్చుకుని నేను సినిమా తీసినా సక్సెస్ అయింది, ఒక గంటలోనే నాకు 10 మిలియన్ల వ్యూస్ వచ్చినాయి. ఆ సినిమా చూసి అప్పుడు మేము దాన్ని యాప్ని డౌన్లోడ్ చేసేసుకొని మేము కూడా నేర్చేసుకుంటాం. ఏం లేదు, కనీసం కామెంట్ పెడదాం, ఎవరైనా కామెంట్ చూద్దాం అంటే కామెంట్ అన్ని ఆపులు ఉంటాయి. సో ఎవడైతే కామెంట్లో ఆఫ్ చేసుకుంటారో 99% అది ఫేకే, అసలు నమ్మనే నమ్మొద్దు. 99% ఫేక్ అని గుర్తించాలి ఖచ్చితంగా. అంటే ఏమంటారు, ఒక విధంగా యూట్యూబ్లో పెట్టేటువంటి థంబ్నెయిల్స్ ద్వారా ఎంత మంచి మ్యాటర్ అయినా కూడా లైక్ తప్పుడు మార్గంలోకి వెళ్తుంది. సో అంటే సోషల్ మీడియా వేదికగా ఎంతో నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది. దీని గురించి ఏం మాట్లాడతారు? ఖచ్చితంగా నెగిటివిటీ వస్తుంది. ఇప్పుడు ఇంత మన దారుణమైన పరిస్థితుల్లో మనకు పాకిస్తాన్కి మనకు ఈ మధ్య ఇన్ని గొడవలు జరుగుతున్నాయా, ప్రతి వీడియో ప్రతి ఛానల్ ఫేక్ థంబ్నెయిల్, ఫేక్ థంబ్నెయిలే. హైదరాబాద్ మీద బాంబులు వేయబోతున్నారంట, వైజాగ్లో బాంబులు వేయబోతున్నారు. అసలు ఏమీ లేదు ఆడ. ఇగో రీసెంట్గా మనకు ఇక్కడ చార్మినార్ దగ్గర మంటలు పట్టినాయి కదా, అక్కడెక్కడో విజయనగరంలో ఏదో ఇష్యూ జరిగింది, ఇద్దరు పట్టుకున్నారు. అఫ్ కోర్స్ రిలేటెడే, కానీ చార్మినార్ ఫోటో పెట్టేసి మంటల ఫోటో పెట్టేసి హైదరాబాద్లో మరో 2 తీవ్రవాదులు దొరికారు. హైదరాబాద్లో 2 తీవ్రవాదులు దొరికితే నువ్వు హైదరాబాద్కు సంబంధించిన మ్యాటర్ పెట్టు, లోపల చెప్తున్నావు. బయట చార్మినార్ కూడా మంటలు ఎందుకు? మంటలు వాడే పెట్టిండు, తీవ్రవాదే పెట్టిరంటే దాని గురించి పెట్టు. హైదరాబాద్ చార్మినార్ ఫోటో పెట్టేసి ఆడ మంటలు పెట్టేసి మరో 2 తీవ్రవాదులు దొరికారు అంటే తీవ్రవాదులే మంటలు పెట్టిర్రా అని చెప్పేసి మనం ఆవేశంగా దాన్ని ఓపెన్ చేసి చూడాలి. అందులో ఏంది రియల్ న్యూస్ ఉంటుంది, ఆడ థంబ్నెయిల్ మాత్రం ఫేక్. ఫేక్ థంబ్నెయిల్ చూసి మనం చూస్తాం, ఓపెన్ చేస్తాం. వాళ్ళకి తెలియదు కదా, యూట్యూబ్ పాలసీ వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళు ఏంది బాగా క్రైమ్ కనపడుతుందా, ఆ బూతులు ఎక్కువ ఉన్నాయా, అది మాత్రమే అవాయిడ్ చేస్తున్నారు. ఫేక్ థంబ్నెయిల్ నిజం థంబ్నెయిల్ వాళ్ళకి తెలియదు కదా.
కానీ ఒక విధంగా పెద్ద పెద్ద శాటిలైట్ ఛానల్ కంటే కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కి ఇంపాక్ట్ ఎక్కువ చూపిస్తుంది పబ్లిక్ లో. అన్ని ఎంటర్ అయినాయి, చిన్న చిన్న ఛానల్ కాదు, అన్ని ఛానల్ ఎంటర్ అయినాయి సోషల్ మీడియాలోకి, యూట్యూబ్ ఛానల్లోకి అన్ని ఎంటర్ అయిపోయినాయి. సో అందరు ఫేక్ తమ్మునే పెడతారు, ఒరిజినల్గా పెడితే వాడు చూడలేడు, మరి ఫేక్ తమ్మునే పెట్టడం రిలీజ్ చేయడం కదా, వ్యూస్ లక్షలు. అన్న యూట్యూబ్ ఛానల్ కూడా ఒక బిజినెస్ లాగా చెప్పుకోవచ్చు అంటారా? 100% బిజినెసే. ఒక మాట చెప్తా చూడు, మొత్తం మీడియా అన్నిటికీ కలిగి చెప్తున్నా. పేపర్లో హెడ్డింగులు పైసల కోసం అంట, టీవీల్లో చర్చలు టీఆర్పీల కోసం అంట, సోషల్ మీడియాల సొల్లు లైకుల కోసం అంట. ఏం లేదు, అంతా ఫేక్.